దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదములు. ఈరోజు దేవుని వాక్యం, ఈరోజు దేవుని మాట. యెషయా గ్రంథము 40:31 వాక్యం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. యెహోవా కొరకు, దేవుని కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూడని వారు ఉన్న బలము పోవును. యెహోవా కొరకు ఎదురు చూడని వారి యొక్క బలము ఉన్నది కూడా పోతుంది. ఎదురు చూడడంలోనే మనకు స్ట్రెంగ్త్, బలం. దానినే దేవుడు చూస్తున్నాడు. విశ్వాసం అనున్నది నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపము. లేనివి ఉన్నటకు రుజువై ఉన్నది. ప్రార్థన మనం చూడలేని దానిని చూపిస్తుంది. అదృశ్యమైనవి ఉన్నవి అనటకు రుజువు. ప్రార్థన జీవితం లేకుంటే ఉన్నది కూడా లేనట్టుగానే కనపడుతుంది. ఎదురు చూడడము, యెహోవా కొరకు ఎదురు చూడటము, యెహోవా కార్యముల కొరకు కనిపెట్టుకోవడము. మనకు తెలియకుండానే మన జీవితంలో దేవుని ఆత్మ కార్యానికి మనం విధేయత చూపటం. మనం అన్ని లెక్కలేస్తూ ఉంటాం కదా, లెక్కలేస్తూ ఉంటాము. వాతావరణం ప్రభావం బట్టి భయపడుతూ ఉంటాము. ఫైనాన్షియల్గా దిగులు పడుతూ ఉంటాము. ఇదంతా భక్తుల్లో ఉండవలసిన లక్షణాలు. ఉంటవి, ఇవే ఉన్నాయి, మరేమీ లేవు. కనుక ప్రార్థన జీవితం ద్వారా మనం అదృశ్యమైన వాటిని చూడడానికి అవకాశం కల్పిస్తాడు దేవుడు. అదృష్టమైన దాన్ని బట్టి కృంగిపోము. అదృష్టమైనవి ఉన్నవి అనుటకు రుజువైనట. ఎంత అద్భుతంగా రాయగలిగాడు దేవుడు ఈ మాటను. చూడండి, రాయించాడు. మన ఆత్మీయ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన లైఫ్ చాలా ఇంపార్టెంట్. దాన్ని కాపాడుకోవడానికి దేవుని సహాయం అవసరం. మనకున్న ఈ టెక్నాలజీని బట్టి ప్రభును ప్రతిరోజు స్తుతించాలి, దేవునిలో ఆనందించాలి. కనుక మనం ఆయనలో ఎదురు చూడడం అనేది, కనిపెట్టుకోవడం అనేది, నిరీక్షించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరిని ఆయన విడిచిపెట్టాడంట దేవుడు. తోమాను కూడా వదిలిపెట్టలేదు దేవుడు చివరి వరకు కూడా. ఆ తోమానే మన ఇండియాకు వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన ద్వారా అనేక మంది రక్షణలోకి రాగలటకు ఆయన దేవుని ఒక ప్రధానమైన పాత్రగా దేవుని చేతుల్లో వాడబడ్డాడు. ఇదంతా కూడా దేవుని సన్నిధిలో వేచి ఉండడానికి గుర్తు. వాగ్దానాలు ఎన్ని ఉంటే మనకేంటి, ఎన్నో ఉన్నాయి వాగ్దానాలు. అవన్నీ క్రీస్తులో మన కొరకు అవును అన్నట్టుగానే ఉన్నవి, కాదన్నట్టుగా లేవు. కనుక దేవుడు మన ప్రార్థన విని మనకు సహాయం చేసేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒకరోజు ప్రార్థన చేసి మానేసి, ఒక సంవత్సరం ప్రార్థన చేసి మానేసి కాదు. ఇక దేవుని చిత్తం కాదేమో అని అనుకోవడం కాదు. నీకు చెప్పాడా దేవుని చిత్తం కాదని దేవుడు? మనం ఎంతగా ఓవర్ నాలెడ్జ్ కలిగి ఉంటామో చూడండి. కనుక మన భక్తి జీవితంలో ఆ ఎదురు చూడటం అనేది, వేచి ఉండడం అనేది, కనిపెట్టుకోవడం అనేది గొప్ప ఆశీర్వాదానికి మూలం. అది ప్రతిరోజు కొంత సమయమైనా దేవునికి ఇవ్వాలి. ప్రేయర్ లైఫ్లోనైనా, వాక్యం స్టడీలోనైనా ప్రభు అద్భుతమైన కార్యం చూస్తాడు మన జీవితంలో నుంచి. కనుక మన ప్రార్థన చాలా చాలా ముఖ్యంగా మనం భావించాలి. వీళ్ళు ఎంతమంది పర్సనల్ ప్రేయర్లో గడుపుతున్నారో మీకు తెలుసు. దేవుడు మీకు సహాయకుడు. ప్రార్థన చేయవారందరిలా కృప చూపటముకు ఐశ్వర్యవంతుడు. మన జీవితంలో ఎదురు చూడటం అనేది ఒక వరంగా భావించి, ఆ ఎదురు చూడడము ఎంతసేపు అయినా సరే అని వేచి ఉండడం అనేది గొప్ప మేలుకు గుర్తు అని మనం భావించి దేవునితో సరైన సంబంధం కలిగి ఉందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. మా ఇళ్ళ చేసిన ఉపకారములు, మా ఇళ్ళ మీకున్న తలంపులు బహుసారమైనవి. అవి లెక్కించదని అనుకుంటున్నా, నా లెక్కకు మించి ఉన్నవి. యెషయా గారిని బట్టి, దావీదు గారిని బట్టి
మీకు మహిమను చెల్లిస్తున్నాం. వాళ్ళు ఎలాగైతే ఎదురు చూడగలిగారో మా జీవితంలో అలాంటి ఎదురుచూపు కలిగి మీ కార్యం అనుభవించే వారమే ఉంటూ సహాయపడమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.